అమ్మ ఇప్పుడు కోయదొరల్ని చూసుకుంటే వాళ్ళు చేయి చూసే మీకు ఇది జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, లేదు మీకు దోషం ఉంది అని అంటారు. అసలు కొండ విద్య అంటే ఏంటి అమ్మ? చేయి చూసి చెప్పడాన్ని హస్త సాముద్రిక శాస్త్రం అంటారు. గీతలో చూసి చెప్పడాన్ని అది ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళు గురువుల ద్వారా నేర్చుకొని ఉంటారు. అదొక సబ్జెక్ట్ అంతే. సబ్జెక్ట్ని చూసి చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫేస్ చూసి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొండ విద్యలు, ఈ చెంచులు, వీళ్ళందరూ ఏంటంటే సాధన చేసేది సూర్యుడికి సాధన చేస్తూ ఉంటారు, ప్రకృతికి సాధన చేస్తారు. అంటే చెట్లకి పూజిస్తారనమాట. మన విలేజ్లలో కూడా చూసుకుంటే చెట్టు కింద ఒక రాయి పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఏంటంటే చెట్లను ఆరాధించడం అనమాట. కోయదొరలందరూ అంటే వనదుర్గగా భావిస్తారు. యక్షిణి శక్తుల ఆవాసం ఉంటాయి చెట్లల్లో. చాలా పవర్స్ ఉంటాయి వాటికి కూడా. దర్శనాలు కూడా ఇస్తాయి, కళ్ళకు కనిపిస్తాయి, మాంసనేత్రాలకు కనిపిస్తాయి అనమాట. యక్షిణీలు చూడొచ్చు కూడా మనం. యక్షిణీలకు బాగా పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కర్ణ విద్యలు కొన్ని ఉంటాయి. కర్ణయక్షిణి, కర్ణమాతంగి, అటువంటి విద్యలు సాధన చేస్తే టెలిఫోన్లో చెప్పినట్టు చెప్తూనే ఉంటాయి అన్నమాట. అలా అటువంటి సాధనలు చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉంటారు. కానీ అన్నీ ఎగ్జాక్ట్గా చెప్పవు. 100లో 90% కరెక్ట్గా చెప్తాయి. వాటికి కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి కదా, చిన్న శక్తులు కదా. ఇతను చేసే సాధన బట్టి ఉంటుంది అన్నమాట.